గురజాల నియోజకవర్గ శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డిని ఈసారి ఎమ్మెల్యేగా గెలిపించుకొని మంత్రిగా కూడా చూస్తామని పల్నాడు జిల్లా వైఎస్ఆర్సీపీ వాణిజ్య విభాగం కార్యదర్శి మద్దు నరేష్ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం ఆయన తన నివాసంలో ఇండియా జ్యోతి మీడియాతో మాట్లాడారు. గురజాల నియోజకవర్గంలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయడం, బైపాస్ రోడ్డును పూర్తి చేయడం, ఇంటింటికి మంచినీటి కుళాయిని ఇప్పించడం, ఆక్రమణలు తొలగింపచేయడం, రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేయడం వంటి అభివృద్ధి పనులే కాకుండా నియోజకవర్గంలో ఎన్నో పనులను చేపట్టారన్నారు. అంతేకాకుండా ఆర్యవైశ్య సామాజిక వర్గానికి ఎన్నో పదవులు రావడానికి ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి విశేషంగా కృషి చేశారని ఆయన అన్నారు. కాబట్టి కాసు మహేష్ రెడ్డిని మరోసారి గెలిపించుకోవడమే కాకుండా ఆయనను మంత్రిగా కూడా చూస్తామని మద్దు నరేష్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. నా పేరు మద్దు నరేష్. నేను వైఎస్ఆర్సీపీలో పనిచేస్తాను. ముఖ్యంగా ఇవాళ కాసు మహేష్ రెడ్డి గారు నాకు వాణిజ్య విభాగ సెక్రటరీ పదవి ఇవ్వడం జరిగింది. వైఎస్ఆర్సీపీ వాణిజ్య విభాగ సెక్రటరీ పల్నాడు జిల్లాకి ఇవ్వడం జరిగింది కాసు మహేష్ రెడ్డి గారు. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, కాసు మహేష్ రెడ్డి గారు ఆర్యవైశ్యులకి ఎంత ప్రాధాన్యత ఇచ్చారంటే 8 మంది కౌన్సిలర్సు, ఒక వైస్ చైర్మన్ డైరెక్టర్ మార్కెట్ యార్డు, 2 డైరెక్టర్లు, 1 ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టరు, మున్సిపాలిటీ చైర్మను, నాకు వాణిజ్య విభాగ సెక్రటరీ. ఇలా చెప్పుకుంటా పోతే ఆర్యవైశ్యులకి ఇంత ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి ఎవరంటే మన గురజాల నియోజకవర్గ శాసనసభ్యుడు కాసు మహేష్ రెడ్డి గారు. తర్వాత ఇవాళ గురజాల నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో దూసుకుపోతున్న వ్యక్తి ఎవరంటే కాసు మహేష్ రెడ్డి గారు. ఇవాళ 550 కోట్ల రూపాయలు పెట్టి మెడికల్ కాలేజీ అనేది ఆషామాషి కాదు. అది ఇవాళ పేదలు ఏదైనా అనారోగ్య సమస్య వస్తే హైదరాబాద్, బెంగళూరు, చెన్నై పరిగెత్తాల. అలాంటిది ఇవాళ చిన్న వాళ్ళకు కూడా మనకి 4-5 కిలోమీటర్ల దూరంలో మెడికల్ కాలేజీ తీసుకురావడం అనేది బ్రాహ్మణపల్లి దగ్గర నిజంగా పేదవాడు అందరూ మన గురజాల నియోజకవర్గం ప్రజలందరూ ఆయనకి కాసు మహేష్ రెడ్డి గారు ఖచ్చితంగా రుణపడి ఉండాల్సిందే. తర్వాత బైపాసు ఏమండి, బైపాసు మనం అసలు చూసాం ట్రాఫిక్ ఎంతమంది చనిపోయారండి ఆ బైపాస్ పాపం. అది లేక నిజంగా బైపాస్ పూర్తి అయిందంటే కాసు మహేష్ రెడ్డి గారు కృషి 100% ఉంది. నేను అడిగి అక్కడ వెళ్ళి మీ ఎమ్మెల్యే గారు కృషి వల్లే ఇవాళ బైపాస్ పూర్తి అయిపోయింది. ఎంతో చూశాడు ఆయన పాపం సమస్యలు, ఇక్కడ ట్రాఫిక్ ప్రజలు కష్టాలు చూశాడు ఆయన ఒకటే అనుకున్నాడు, ఈ గురజాల నియోజకవర్గంలో మనం మంచి చేయాలి, ఈ ప్రజలు బాధపడుతున్నారు ఎన్ని మనం దగ్గర చేయాలి అని బైపాసు దగ్గరుండి దానికి ఎన్ని సమస్యలు ఉన్నాయో దాన్ని రెక్టిఫై చేసి ఇవాళ మన బైపాస్ పూర్తి చేయడం జరిగింది. నిజంగా కాసు మహేష్ రెడ్డి గారు. తర్వాత మున్సిపల్ బిల్డింగు, ఇళ్ల పట్టాలు, పెన్షన్ పెన్షన్ అండి ఇవాళ 6 గంటలకల్లా ముసలమ్మ అవ్వ తాతలు అమ్మా నీ డబ్బులు తీసుకో ఎంత ఆనందపడుతున్నారండి. ఒకప్పుడు 4 గంటలు 3 గంటలు క్యూలో నుంచొని పెన్షన్ దొరక్కపోతే మళ్ళీ రేపు అలా తిరిగేవాళ్ళు. అలాంటిది అలా 6 గంటలకు వచ్చి అమ్మా నీ డబ్బులు తీసుకో అంటే ఆ అవ్వాతాతల కళ్ళల్లో ఆనందం అసలు నిజంగా అండి నాకు చాలా సంతోషిస్తుందండి. నిజంగా మనకి జగన్మోహన్ రెడ్డి గారు, కాసు మహేష్ రెడ్డి గారు మనకు దొరకడం చాలా అదృష్టం. నా మీద తగ్గించి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని, కాసు మహేష్ రెడ్డి గారిని అఖండ మెజారిటీతో మనం గెలిపించాలా. ఎందుకంటే చదువు, విజ్ఞానం ఉంది వీళ్ళకి. కాసు మహేష్ రెడ్డి గారు ఒక అడ్మినిస్ట్రేషన్ క్యాండిడేటు. అంత అదృష్టం అండి కాసు మహేష్ రెడ్డి లాంటి మనకి వ్యక్తి దొరకడం. నా కోరిక ఏంటంటే 2024లో కాసు మహేష్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా రావాలని నేను దేవుని ప్రార్థిస్తున్నాను. నమస్తే, థ్యాంక్ యూ.